నాగర్ కర్నూలు జిల్లా సింగోటన్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవంపై లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలి, తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయుర్వేదాలు కూడా మంచిగా పెరగాలని, ఇక్కడ మళ్ళీ తిరిగి మన ప్రభుత్వమే రిటర్న్ రాబోతా ఉంది. గతంలో విశేషంగా వచ్చిన జనం అందరూ కూడా గతంలో కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి 15 కోట్ల రూపాయల గురించి కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈ గుడి అభివృద్ధి చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 15 కోట్ల రూపాయలతో అదనంగా కావాలంటే ఇంకా మీరు ఎంతైనా తెచ్చిపెట్టి ఈ గుడిని ఒక అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయాలని నేను కోరుతాను.